హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ఈరోజు మరొక అద్భుతమైన కంటెంట్తో మీ దగ్గరికి వచ్చాను. అద్భుతమైన కంటెంట్ నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అద్భుతమైన కంటెంట్ అని మీరే చెప్తారు. సో ఈ అద్భుతమైన కంటెంట్ వచ్చేసి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, ఆ టైంలో జరిగిన ఫిజిక్స్లో జరిగిన రెవల్యూషన్, అలాగే ఫిజిక్స్లో జరిగే పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో, ఓపెన్ హ్యామర్ గురించి, అమెరికా చేపట్టిన మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ గురించి, కొన్ని ఇన్నోవేషన్స్ గురించి, చాలామంది సైంటిస్టులు అలాగే అమెరికా ప్రెసిడెంట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఒక అద్భుతమైన కంటెంట్, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుద్ది ఈ వీడియోలో. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ మనకు మాట్లాడడానికి ఫిజిక్స్లో పిహెచ్డి చేసిన మన ఒక ఫ్యాకల్టీని తీసుకొచ్చాను మీకోసం నేను. ఆయన పేరు డాక్టర్ నాగరాజు పెండెం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మెయిన్గా ఈ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఎండ్ చేయడానికి దారితీసిన పరిస్థితులను కనుక విశ్లేషిస్తే ఫిజిక్స్ అనేది చాలా హెల్ప్ చేసింది. అసలు ఫిజిక్స్ లేకపోయి ఉంటే ఇంకా పెద్ద మారణకాండ జరిగేదేమో మేబీ. సో ఆ అటామిక్ బాంబు పేలకుండా ఉండుంటే చాలా పెద్ద విధ్వంసం జరిగేదేమో అని ఆయన ఓపెన్ హ్యామర్ కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫీల్ అయ్యారు. బేసిక్గా ఏంటంటే సార్, అసలు ముందు అమెరికా దాడి చేసిందా లేదా అంతకుముందు జపాన్ ఏమైనా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయా అంటే పెర్ల్ హార్బర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఒకసారి దీన్ని విశ్లేషిస్తూ అసలు ఫిజిక్స్లో ఏం జరిగింది ఆ టైంలో, అసలు అంత ప్రెస్టేజ్గా ఫిజిక్స్ను అన్ని దేశాలు కూడా ఎందుకు తీసుకున్నాయి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. ఓకే, యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైంది అని అంటే, మొట్టమొదటిసారిగా రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా డైరెక్ట్గా ఏమి ఇన్వాల్వ్ కాలేదు సార్. జపాన్ ఎప్పుడైతే అమెరికా నావీ షిప్ అయినటువంటి పెరల్ హార్బర్ మీద దాడి చేసిందో, దాడి చేసి ఒక 2000 మంది అమెరికా సైనికులను చంపేసింది. 1000 మంది క్షతగాత్రులయ్యారు. దాన్ని బట్టి అమెరికా ప్రెసిడెంట్కు చాలా కోపం వచ్చి డైరెక్ట్గా సెకండ్ వరల్డ్ వార్లో ఇన్వాల్వ్ కావడానికి ఎవరున్నారు సార్ అప్పుడు అమెరికా ప్రెసిడెంట్? ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు ఉన్నారు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు అమెరికా ప్రెసిడెంట్. ఈయన 32వ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అప్పుడు ఏం చేసిండంటే ఆయన అంతకంటే ముందు, ఇది 1941లో చేసిరు వాళ్ళు పెరల్ హార్బర్ మీద జపాన్ వాళ్ళు దాడి. 1939లోనే వాళ్ళు ఒక యురేనియం ఎనర్జీ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ కాన్ఫరెన్స్లో న్యూక్లియర్ బాంబు ఒకటి కనుక్కోవాలి, ఆటం బాంబు ఒకటి కనుక్కోవాలి, అణు బాంబు ఒకటి కనుక్కోవాలని వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే, ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్గా ఒక సైంటిస్ట్ దొరకలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈ ప్రయత్నాలలో వాళ్ళు సక్సెస్ కాలేదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లారెన్స్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, ఎడ్వర్డ్ లారెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త, అప్పటికే ఆయన సైక్లోట్రాన్ను కనుక్కున్నాడు. సైక్లోట్రాన్ అనేటువంటి ఒక పార్టికల్ యాక్సిలరేటర్, అంటే ఒక పార్టికల్ను అది స్పీడ్ను పెంచడానికి చేసేటటువంటి ఒక మిషన్ను వాళ్ళు కనుక్కున్నారు. అదే యూనివర్సిటీలో ఓపెన్ హ్యామర్ అనేటటువంటి సైంటిస్ట్ కూడా ప్రొఫెసర్గా పనిచేస్తాడు. ఈ ఓపెన్ హ్యామర్ను మీరు ఈ మాన్హాటన్ ప్రాజెక్ట్లోకి మీరు ఎంటర్ కండి అని ఆయన సజెస్ట్ చేయడం వల్ల ఓపెన్ హ్యామర్ రావడానికి జరిగింది. అయితే ఈ రూజ్వెల్ట్ ఏం చేసిండంటే, ఈ అణుబాంబు తయారు చేయాలంటే అది మామూలు ఆర్డినరీ ప్లేస్లో తయారు చేయలేము మనం. దానికి ఒక ఎడారి అని ఉండాలి, మనుషులు తిరగని ప్రాంతం అయినా ఉండాలి. కాబట్టి ఆయన మాన్హాటన్ అనేటటువంటి ఒక డిస్టిక్ను, అది ఒక డిస్టిక్ న్యూ మెక్సికో సిటీలో ఉన్నటువంటి డిస్టిక్ను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 1941 తర్వాత వీళ్ళు జపాన్ వాళ్ళు ఎప్పుడైతే పెరల్ హార్బర్ మీద దాడి చేసిరో, వాళ్ళు డైరెక్ట్గా 1942లో డిసెంబర్లో ఒక $500 మిలియన్ డబ్బులను ఇచ్చి ఆ డిస్టిక్ను, మాన్హాటన్ ప్రాజెక్ట్ డిస్టిక్ను వాళ్ళు స్టార్ట్ చేశారు. మాన్హాటన్ ప్రాజెక్టును వాళ్ళు స్టార్ట్ చేశారు అఫీషియల్గా స్టార్ట్ చేసి అది ఒక ఆర్మీ వింగ్ అన్నట్టు, ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఈ మాన్హాటన్ అనేటటువంటి డిస్టిక్లో లాస్ ఆల్మోస్ అనేటటువంటి ల్యాబొరేటరీ, అది మిలిటరీ ల్యాబొరేటరీ. ఆ మిలిటరీ ల్యాబొరేటరీలో లెస్లీ ఆల్డ్రోస్
అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో, ఆయన ఒక మిలిటరీ సైంటిస్టు, మిలిటరీ మ్యాను, ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్టర్లో లాస్ ఆల్మోస్ అనేటటువంటి ల్యాబొరేటరీని, రీసెర్చ్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేశారు. ఇది మ్యాన్హట్టన్ అనేటటువంటి డిస్టిక్లో, ఇది న్యూ మెక్సికోలో ఉంటుంది. న్యూ మెక్సికోనే ఎందుకు వాళ్ళు చేసుకున్నారంటే, న్యూ మెక్సికోకు దగ్గర 150 మైల్స్లో ఒక ఎడారి ఉంటుంది. న్యూ మెక్సికో డిసర్ట్ అనేది ఉంటుంది. ఈ ఎడారిలో వాళ్ళు టెస్టులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఈ మనుషులకి ఏ ప్రాబ్లం రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఒక $500 మిలియన్ కెనడా, లండన్, అమెరికా ఈ 3 దేశాలు కలిసి ఎస్టాబ్లిష్ చేసినాయి. 1942లో ఎస్టాబ్లిష్ చేసినాయి. దాంట్లో వీళ్ళు ఏం చేసారు అంటే, మరి బాంబు తయారు చేయాలంటే ఒక సైంటిస్ట్, ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ తెలిసి ఉండాలి. ఆల్రెడీ ఫిజిక్స్ సైంటిస్ట్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. అమెరికా వాళ్ళు వెతుకుతున్నప్పుడు వాళ్ళకు ఈ ఓపెన్ హైమర్ అనేటటువంటి వ్యక్తి, జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేటువంటి వ్యక్తి క్వాంటమ్ మెకానిక్స్లో అప్పటి వరకు యుఎస్లో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన చాలా అగ్రగణ్యుడు అన్నట్టు. అంటే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఐన్స్టీన్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కానీ ఐన్స్టీన్ అప్రోచ్ అయ్యారు, కానీ ఐన్స్టీన్ బాంబు తయారు చేయడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎవరైనా ఉంటే సైడ్ బై హెల్ప్ చేస్తా కానీ నేను డైరెక్ట్ దాంట్లో ఇన్వాల్వ్ గాను, నా హెల్త్ సహకరిస్తలేదు అని అంటే, అప్పటికి ఆయన హెల్త్ కండిషన్ కొంచెం వృద్ధాప్యంలోనికి వచ్చిండు. ఆయన ప్రిన్స్టన్లో ఉన్నాడు. వీళ్ళు న్యూ మెక్సికోను తీసుకున్నారు కాబట్టి ఎడారికి దగ్గర ఉంటుంది అది. నేను ఆ కండిషన్లను నేను సస్టైనబుల్ కాలేను అని ఆయన కొంచెం తప్పుకున్నాడు. తప్పుకునేసరికి వీళ్ళు ఓపెన్ హ్యామర్ను అప్రోచ్ అయ్యారు. ఈ ఓపెన్ హ్యామర్ ఎవరు అంటే, అసలు యాక్చువల్లీ ఈ ఓపెన్ హ్యామర్ అనేటటువంటి వ్యక్తి, ఈయన యుఎస్ఏలో న్యూయార్క్ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యుఎస్ఏలో న్యూయార్క్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో బిఎస్సి కెమిస్ట్రీలో పాస్ అయ్యాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో బిఎస్సి కెమిస్ట్రీ, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. తర్వాత ఈయనకు ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ కంటే థియరిటికల్ కెమిస్ట్రీ చేయాలని నాకు చాలా క్యూరియాసిటీ ఉంది. క్యూరియాసిటీ ఉండి ఈయన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి, అది లండన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి పోయిండు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో అప్పట్లో క్యావెండిష్ ల్యాబొరేటరీ అని ఒక పాపులర్ ల్యాబొరేటరీ ఉంది. సో దాంట్లో మన సైంటిస్ట్ అయినటువంటి రూథర్ఫర్డ్ దగ్గర ఈయన పిహెచ్డి చేయాలని జాయిన్ అయిద్దామని పోయిండు. కానీ రూథర్ఫర్డ్ ఈయన అడ్మిషన్ను ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు మనం గైడ్షిప్ ఉన్న వాళ్ళు 8 కంటే ఎక్కువ మందిని తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనకు అందరికీ మనం ల్యాబ్ కెమికల్స్ తర్వాత వాటన్నిటిని మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ప్రొవైడ్ చేయలేను, జాయిన్ చేయించుకొని అనవసరంగా టైం వేస్ట్ చేయించడం, అబ్బాయి భవిష్యత్తు పాడవుతుంది అన్న ఉద్దేశంతో రూథర్ఫర్డ్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ రూథర్ఫర్డ్ ఏం సజెస్ట్ చేసిండంటే, జేజే థామ్సన్ దగ్గర ఆపర్చునిటీ ఉంటుంది, నువ్వు పోయి కలవమన్నాడు. సేమ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ డివిజన్లోనే కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లోనే జేజే థామ్సన్ కూడా చేస్తుండు. జేజే థామ్సన్ దగ్గరికి పోతే ఆయన ఒక 9 monthsకు నా ల్యాబ్లో నీకు ల్యాబ్ కోర్స్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ అంటే ల్యాబ్లో ఏ కెమికల్ మనం ఎట్లా వాడాలా, ఎందుకంటే కొన్ని పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ మనకు పడవు, మన హెల్త్కు పడవు, హ్యూమన్ బాడీకి పడవు. కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రైమరీ నాలెడ్జ్ అవసరం. గ్లాస్ వేర్ ఉంటుంది, వాటిని కడగడానికి ఎట్లా క్లీన్ చేయాలి, వాటికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. దానికోసమని ఒక 9 months కోర్సులో నువ్వు జాయిన్ కామని అంటాడు. 9 months కోర్సులో ఆయన జాయిన్ అయిన తర్వాత అప్పటికే ప్యాట్రిక్ అనేటటువంటి ఒక రీసెర్చ్ స్కాలరు జేజే థామ్సన్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. తనకు కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది 1948లో. ప్యాట్రిక్ కూడా గొప్ప శాస్త్రవేత్త. ఆయన కాస్మిక్ రేసు తర్వాత క్లౌడ్ ఛాంబర్స్ మీద రీసెర్చ్ చేసిండు. ఆయన ప్యాట్రిక్ అనేటటువంటి రీసెర్చ్ స్కాలరు కింద ఈయన పనిచేయాల్సి వచ్చింది. అయితే క్యాజువల్గా రీసెర్చ్ ల్యాబొరేటరీలో సీనియర్లది కొంచెం డామినేషన్ ఉంటుంది. ఆయన డామినేషన్ తట్టుకోలేక, అంటే కొంచెం చిన్న పిల్లలు ఇట్లా జాయిన్ అయితే, కొత్త వాళ్ళకి ఇట్లా జాయిన్ అయితే ర్యాగింగ్ కామన్, ఏ రోజు ఇప్పుడైనా కామన్, అప్పుడైనా కూడా ర్యాగింగ్ కామన్. ప్యాట్రిక్ కొంచెం ర్యాగింగ్ చేయడం, ఆయన గ్లాస్ వేర్ క్లీన్ చేయమనడం, ల్యాబ్ను క్లీన్గా పెట్టమని అనడం, ఆయన నీల్స్ బోర్ లెక్చర్లు వినాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. అప్పటికి కేంబ్రిడ్జ్లో లెక్చర్లు ఇవ్వడానికి వచ్చేది. కాబట్టి ఆయన లెక్చర్లు వినడకుండా చేయడానికి నువ్వు ల్యాబ్ క్లీన్ చేసిన తర్వాతనే రావాలని అనడం, ఇవన్నీ చేయడం వల్ల అప్పటికే ఓపెన్ హ్యామర్ మినరాలజీ అంటే
ఆటంల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్గా నేర్చుకునేటోడు. ఆయనకు ఒక పెద్ద ఐడియా ఉంది దాని మీద. కాబట్టి ఒక ఆపిల్ పండుకు పాయిజన్ ఎక్కించి ఆయన తింటే చనిపోయేటట్టు క్రియేట్ చేసి ఆపిల్ పండును ఆయన టేబుల్ మీద పెడతాడు. ప్యాట్రిక్. తర్వాత నీల్స్ బోర్ లెక్చర్ వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయన తినే టైంకు మీరు ఇది పాయిజన్ ఇచ్చినా మీరు తినకండి అని చెప్తాడు. చెప్తే అది యూనివర్సిటీ హైయర్ ఆఫీషియల్కు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలుస్తారు. ఆల్రెడీ ఓపెన్ హ్యామర్ వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్. వాళ్ళ నాన్న టెక్స్టైల్ ఇంపోర్టర్, న్యూయార్క్ సిటీలో టెక్స్టైల్ ఇంపోర్టరు. వాళ్ళ మదర్ కూడా పెయింటరు. వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ బ్రదర్ కూడా మంచిగా చదువుకుంటున్నాడు. ఆయన కూడా ప్రొఫెసర్ ఫిజిక్స్లో. అప్పటికి కాలేదు కానీ వాళ్ళ మంచి ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు యూనివర్సిటీ హైయర్ అఫీషియల్స్ని. కానీ రిక్వెస్ట్ చేసినా కూడా అప్పటికే ఓపెన్ హ్యామర్ ఈ ఎక్స్పెరిమెంటల్ థింగ్ను ఆయన ఇష్టపడాడు. అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసేటటువంటి వాటిని ఇష్టపడకుండా మైండ్ చేంజ్ అవుతుంది. మైండ్ చేంజ్ అయ్యి కెమిస్ట్రీ నుంచి థిరిటికల్గా ఫిజిక్స్లోకి పోతే ఎట్లుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఇది కాస్మాలజీ గురించి చెప్తాం అన్నట్టు. ఇది అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే తర్వాత ఆయన కాస్మిక్ రేస్ మీద కూడా రీసెర్చ్ చేస్తాడు. ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా కాస్మిక్ రేస్ నుంచి వస్తాయి అన్నట్టు. ప్యాట్రిక్ కూడా అదే చేసేది. అందుకనే ఈయన ఎక్స్పెరిమెంటల్ ఇష్టం లేక ఈ లండన్ వదిలేసి జర్మనీకి వస్తాడు. జర్మనీకి రావడానికి ఈ జే థామ్సన్ ఆయనకి హెల్ప్ చేస్తాడు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మ్యాక్స్ బార్న్ అని. ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయన కూడా 1954లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం కనుక్కున్నాడు అంటే ఒక తరంగం అనేది ఉంటది, ఆ తరంగం యొక్క సంభావ్యతను కనుక్కున్నాడు ఆయన, మ్యాక్స్ బార్న్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక పార్టికల్ ఉంది అంటే ఒక పార్టికల్ కలిస్తే ఒక ఆటం అవుతుంది, అణువు అవుతుంది. ఈ అణువులు కలిస్తే పరమాణువులు, మాలిక్యూల్స్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు అంటే మనం వాటర్ మాలిక్యూల్స్ అని అంటాం. వాటర్ పార్టికల్ కలిసి వాటర్ ఆటమ్స్ అవుతాయి, వాటర్ ఆటమ్స్ కలిసి వాటర్ మాలిక్యూల్ అవుతాయి. ఈ మాలిక్యూల్ అనేవి మనము ఫోర్స్ అప్లై చేస్తే అవి 3-4 రకాల వైబ్రేషన్లను ఇస్తాయి. ఒకటి ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇస్తాయి, అంటే అవి సమాంతరంగా వైబ్రేషన్లు ఇస్తాయి. 2 రొటేషనల్ వైబ్రేషన్లు ఇస్తాయి, అంటే అవి రొటేట్ అవుతా ఉంటాయి అన్నట్టు. 3 అవి వైబ్రేషనల్ వైబ్రేషన్లు ఇస్తాయి, అంటే ఒక్కొక్క వైబ్రేషన్కు ఒక్కొక్క ఎనర్జీ కూడా వస్తుంది. ఇట్లాంటి వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఎవరు? మ్యాక్స్ బార్న్. మ్యాక్స్ బార్న్ ఎక్కడున్నాడు అంటే యూనివర్సిటీ ఆఫ్ గట్టింకన్ అనేటటువంటి యూనివర్సిటీ, ఇది జర్మనీలో ఉంది. ఈ జర్మనీకి వచ్చి ఆయన దగ్గర పిహెచ్డి అడ్మిషన్ వేసిండు. అడ్మిషన్ వేసిన తర్వాత ఈ ఓపెన్ హ్యామర్ లక్ ఏంటి అంటే కో రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, కో రీసెర్చ్ స్కాలర్స్ అందరు కూడా ఆయన టైంలో నోబెల్ ప్రైజ్ వచ్చే ఫ్యూచర్ నోబెల్ లారెట్స్ అన్నట్టు. దాంట్లో 8 మంది ఆయనకు ఫ్రెండ్స్ ఉంటే 7 కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. మ్యాక్స్ బార్న్ ఆయన గురువుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఆయన ఎడ్వర్డ్ టెల్లర్ అని హైడ్రోజన్ బాంబును కనుక్కున్నటువంటి వ్యక్తిని అదే లాబొరేటరీలో ఆయన కలిసిండు. తర్వాత ఐసెన్బర్గ్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని కనుక్కున్నాడు. అంటే ఒకే దాన్ని మనము అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటిదంటే ఒక దానికి పొజిషన్ను, దాని వెలాసిటీని ఒకేసారి కొలవలేము మనం అని ఐసెన్బర్గ్ చెప్తాడు. ఒకేసారి దాని స్థానాన్ని, దాని వేగాన్ని రెండింటిని ఒకేసారి కొలవలేము, అంటే అవి అస్థిరంగా ఉంటాయి, అన్సర్టనిటీలో ఉంటాయి అనేటటువంటి చెప్తాడు. దాన్ని బట్టి ఆయనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది ఐసెన్బర్గ్. తర్వాత పౌలి అని స్పిన్ కనుక్కుంటాడు. స్పిన్ అనేది అప్పటి వరకు ఎవరు కనుక్కోలే ప్రపంచంలో. స్పిన్నింగ్ ఉంటుంది అనేది. ఇప్పుడు మనం క్రికెట్ బాల్ను మనం ఎట్లా స్పిన్ చేస్తామో ఆ స్పిన్నింగ్ నేచరు ఎలక్ట్రాన్కు, ప్రోటాన్ కూడా ఉంటాయి అన్నట్టు. వాటిని పౌలి అనేటటువంటి వ్యక్తి కనుక్కున్నాడు. అతను కూడా జర్మనీలోనే రీసెర్చ్ అదే యూనివర్సిటీలో చేసిరు వాళ్ళు. తర్వాత పాస్కల్ జోర్డాన్ అనేటటువంటి వ్యక్తి ఒక పాస్కల్ ఆల్జబ్రా అని కనుక్కుంటాడు. తర్వాత పాల్ డిరాక్ అని క్వాంటమ్ ఫీల్డ్ థియరీని కనుక్కుంటాడు. తనకు కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది. తర్వాత మేడం క్యూరీ తర్వాత ఉమెన్లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మరియా మేయర్. ఈమె మేడం క్యూరీ తర్వాత, మేడం క్యూరీ ఫస్ట్ పర్సన్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నాను.
2 నోబెల్ ప్రైజ్లు తీసుకున్నది ఆమె. వాళ్ళ హస్బెండ్ కూడా నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. అంటే వాళ్ళు చాలా గొప్ప కంట్రిబ్యూషన్ ఉంది ఈ ప్రపంచానికి. తర్వాత మరియా మేయర్ అనేటటువంటి ఆమె షెల్ మోడల్ అని న్యూక్లియర్ మోడల్ కనుక్కున్నది. ఇవన్నీ మన కంటికి కనపడనటువంటి శాస్త్రాలు. ఇప్పుడు మీరు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇవి ఆటమ్, ఇవి ఉన్నాయి. ఇవి మన కళ్ళకు కనపడవు. వాటర్ మనం చూస్తాం, కానీ వాటర్ పార్టికల్ అనేది మన కంటికి కనిపిస్తుంది. కానీ ఆ పార్టికల్ ఇంకా లోపలికి పోతే దాంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అట్లా ఉంటాయి వాటర్లో. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ అనేది దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అట్లా. తర్వాత లీథియం ఉంది, దాంట్లో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే దాని పరమాణు సంఖ్యను బట్టి దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. ఇవి మన మనిషి కంట్లకు కనపడవు, కానీ వాటిని మనము సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదాన్నే మనం క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాం. అప్పటి వరకు అమెరికాలో క్వాంటమ్ మెకానిక్స్ మీద ఎవరు రీసెర్చ్ చేయలేదు. ఈ క్వాంటమ్ మెకానిక్స్ మీద రీసెర్చ్ నాజీలే స్టార్ట్ చేశారు. ఈ ఐసెన్బర్గ్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఈ నాజీ అంటే హిట్లర్, ఈ ఐసెన్బర్గ్ కు బాంబు తయారు చేయమని కూడా ఆయనకు టాస్క్ ఇచ్చిండు. హిట్లర్ వాళ్ళు కూడా క్వాంటమ్ మెకానికల్ గా ఆటమిక్ బాంబు తయారు చేయడానికి వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి. ఐసెన్బర్గ్ కూడా. తర్వాత ఈయన పిహెచ్డి అయిపోయిన తర్వాత, ఈయన 1927లో పిహెచ్డి అయిపోతుంది. పిహెచ్డి అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ అమెరికాకి తిరిగి వస్తాడు. అమెరికాకి తిరిగి వచ్చి అదే న్యూయార్క్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాడు. ఓపెన్ హ్యామర్. ఎందుకు అంటే ఆయన ఫిజిక్స్లో పిహెచ్డి చేసిండు కాబట్టి ఫిజిక్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాడు. ఎప్పుడు ఫిజిక్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాడు? 1929లో జాయిన్ అవుతాడు. 1929 నుంచి 1936 వరకు ఫిజిక్స్ ప్రొఫెసర్గానే ఉంటాడు. అంటే 36లో ఆయనకు ప్రొఫెసర్గా ప్రమోషన్ వస్తుంది. ప్రొఫెసర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం ఎట్లుంటుంది అని అంటే యూనివర్సిటీలో కొలాబరేషన్ వర్క్ ఉంటుంది, కలిసి చేసే పని ఉంటుంది. ఇండివిజువల్గా చేయలేము మనం ఈ రీసెర్చ్ అనేది. అక్కడ ఎడ్వర్డ్ లారెన్స్ అనేటటువంటి సైక్లోట్రాన్ కనుక్కున్నటువంటి ఆయన కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది సైక్లోట్రాన్ కనుక్కున్నందుకు. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ థియరీలో వాడినటువంటిది సైక్లోట్రాన్. ఎడ్వర్డ్ లారెన్స్ కనుక్కున్నాడు దాన్ని. ఆ సైక్లోట్రాన్ కనుక్కోవడానికి ఈయన కూడా హెల్ప్ చేస్తాడు అన్నట్టు. ఇద్దరు కలిసే దాన్ని డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. కాబట్టి ఈయన టాలెంట్ని ఆయన చూసిండు కాబట్టి లారెన్స్, ఈ లారెన్స్ అమెరికన్ ఎనర్జీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అమెరికన్ ఎనర్జీ కమిషన్ కు ఈయన గురించి చెప్తాడు, ఓపెన్ హ్యామర్ గురించి చెప్పి. ఈ ఓపెన్ హ్యామర్ అనేటటువంటి వ్యక్తి క్వాంటమ్ మెకానిక్స్ లో ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఈయనను తీసుకుంటే మీకు హెల్ప్ చేయగలుగుతాడు. బాంబు తయారు చేయాలి, న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలి. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటిదంటే వార్ ఎండ్ చేయాలా. వార్ ఎండ్ చేయాలంటే జపాన్ బెదిరించాలా. జపాన్ బెదిరించాలి అంటే ఎక్కువ మందిని చంపి ఏదో భయపెట్టి వాళ్ళు జపాన్ లొంగ తీసుకోవాలని వాళ్ళ ప్లాన్ అమెరికాది. సో దానికోసమని వాళ్ళు ప్లాన్ పెట్టుకున్నారు. ఆర్మీ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక లెస్లీ అగ్రోస్ అనేటటువంటి వ్యక్తిని డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అది వర్క్ నడుస్తున్నది. వాళ్ళు అప్పుడు మాన్హాటన్ ప్రాజెక్ట్ కింద మాన్హాటన్ ప్రాజెక్ట్ కిందని. మాన్హాటన్ ప్రాజెక్ట్ కింద ఈ మాన్హాటన్ లో 1942లో ఓపెన్ హ్యామర్ రిక్రూట్ అవుతాడు. లారెన్స్ రికమెండేషన్ తోటి ఓపెన్ హ్యామర్ 1942లో వస్తాడు. 1942 నుంచి 1946 వరకు మాన్హాటన్ లో ఈయన సీక్రెట్ వింగ్, లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీ అంటాం దాన్ని. లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీ సీక్రెట్ వింగ్ రీసెర్చ్ కు ఈయన ఇన్ఛార్జ్, హెడ్ ఓపెన్ హ్యామర్. ఈయన హెడ్ అంటే ఈయనకు అన్ని అథారిటీస్ ఉంటాయి. అంటే సైంటిస్టులను రిక్రూట్ చేసుకోవచ్చు, ఈయన ఫ్రెండ్స్ను రిక్రూట్ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ ఈయన రిక్రూట్ చేసుకున్నాడు. దాదాపు ఈ మాన్హాటన్ ప్రాజెక్ట్లో 1,30,000 మంది ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకున్నాడు ఒక్క ప్రాజెక్ట్ కోసం. ఒక డిస్టికే వాళ్ళు తీసుకున్నారు. దాని మొత్తంలో ఆ డిస్టిక్లో ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియదు. 1,30,000 మెంబర్స్ని వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇట్లా సైంటిస్టులు, ఇంజనీర్లు, తర్వాత డిజైనర్లు ఉన్నారు. అదే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో రేడియేషన్ డివిజన్, మెటలాజికల్ రేడియేషన్ డివిజన్ కి హెడ్ అయినటువంటి ఆర్థూర్ కాంప్టన్ కు అది డిజైన్ చేయమని, ఆ బాంబు డిజైన్ చేసేటటువంటి టాస్క్ ఆయనకి ఇస్తారు. ఆయన బాంబు డిజైన్ చేసి దానికి థిన్ మ్యాన్ అనే పేరు పెట్టి వీళ్ళు ఇస్తారు. మాన్హాటన్
ల్యాబ్ లాస్ ఆల్మోస్ ల్యాబ్కు వాళ్ళు అప్పచెప్తారు. వీళ్ళు దాంట్లో ఏం చేస్తారు అంటే ఐసోటోప్స్ అనేటటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఐసోటోప్లను కనుక్కుంటారు వీళ్ళు. ఈ 2 రకాల ఐసోటోప్లను కనుక్కుంటారు ఓపెన్ హ్యామర్ వాళ్ళు ఈ లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీలో. ఒకటి ఐసోటోప్ యురేనియం ఐసోటోప్ 235. ఈ ఐసోటోప్ ఏంటిదని అంటే ఒక మూలకం ఉంది అనుకో. ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ అనేది ఒక మూలకం, నైట్రోజన్ అనేది ఒక మూలకం, కార్బన్ అనేటటువంటిది ఒక మూలకం. ప్రతి మూలకానికి ఒక పరమాణు సంఖ్య ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య ఉంటుంది. అంటే ఏంటి సార్? పరమాణు సంఖ్య అంటే అది ఆ మూలకంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉన్నాయో ప్రోటాన్ల నెంబర్ చెప్పేదాన్ని మనం పరమాణు సంఖ్య అంటాం. ఒక మూలకంలో ప్రోటాన్ల నెంబర్ చెప్పేది. సపోజ్ హైడ్రోజన్ అనేది ఫస్ట్ మూలకం, దాంట్లో ఒక ప్రోటాన్ ఉంటుంది కాబట్టి దాని పరమాణు సంఖ్య 1. దానికి ద్రవ్యరాశి సంఖ్య ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. అంటే హైడ్రోజన్ ద్రవ్యరాశి సంఖ్య 2, ప్రోటాన్ సంఖ్య 1, ద్రవ్యరాశి సంఖ్య 2. రైట్. ఈ ఐసోటోప్ అంటే ఏంటిదంటే ఒక మూలకము హైడ్రోజన్ అనేటటువంటి మూలకము ఒక ప్రోటాను 2 ద్రవ్యరాశి ఉంటుంది, ఒక ప్రోటాను 3 ద్రవ్యరాశి ఉంటుంది, ఒక ప్రోటాను 1 ద్రవ్యరాశి కూడా ఉంటుంది. అంటే ప్రోటాన్ నెంబర్లు సమానంగా ఉంటాయి, ద్రవ్యరాశి నెంబర్లు వేరు వేరు ఉంటాయి అన్నట్టు. అంటే ప్రోటాను నెంబర్లు సమానంగా ఉండి ద్రవ్యరాశి నెంబర్లు వేరు వేరు ఉన్నటువంటి సిమిలర్ మూలకాన్నే మనం ఐసోటోప్స్ అని అంటాం. అసలు ఏంటి సార్ ప్రోటాన్లు ఏంటి, ద్రవ్యరాశి అంటే ఏంటి? అంటే ఇప్పుడు ద్రవ్యరాశి అని అంటే ఏంటిది అని అంటే మనం దాన్ని మాస్ నెంబర్ అని అంటాం ఇంగ్లీష్లో. ప్రతి మూలకానికి ఒక మాస్ నెంబర్, వెయిట్ ఉంటుంది అండి, వెయిట్ నెంబర్, బరువు. ఆ వెయిట్ నెంబర్నే మనం ద్రవ్యరాశి నెంబరు అని అంటాం అన్నట్టు. ఈ ద్రవ్యరాశి యొక్క విచ్ఛిన్నం, ద్రవ్యరాశిలోని తేడా వల్లనే ఎనర్జీ అనేది వస్తుంది. ఇది ఐన్స్టీన్ థియరీ. ఈ ఐన్స్టీన్ థియరీ నుంచేలే మనము ఈ ఆటం బాంబును తయారు చేసినాం. ఐన్స్టీన్ కూడా దాని థియరీ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాడు అన్నట ఇండైరెక్ట్ గా. ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అనేది ఒకటి ఉంటది. ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు మన గ్యాస్ ఉంది అనుకో, ఈ గ్యాస్ నిండుకున్నప్పుడు మనకు ఫ్లేమ్ ఫుల్ వస్తుంది, అంటే ఎనర్జీ ఫుల్ ఇస్తుంది. ఇప్పుడు గ్యాస్ అయిపోయేటప్పుడు మనం ఆన్ చేసినాం అనుకో, అప్పుడు ఫ్లేమ్ చిన్నగా వస్తుంది, అంటే ఎనర్జీ తక్కువ వస్తుంది. అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, తక్కువ ద్రవ్యరాశి ఉన్నది తక్కువ ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు. ఐన్స్టీన్ చెప్పింది అదే, దాన్నే మనం దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం అన్నట్టు. ఈ ఐసోటోప్ అనేది హైడ్రోజన్ కు 3 ఐసోటోపులు ఉంటాయి. హైడ్రోజన్ 1H1, హైడ్రోజన్ 1H2, హైడ్రోజన్ 1H3. ఇప్పుడు మనం ఖమ్మం డిస్టిక్ లో పోతే అక్కడ భారజల కేంద్రం ఉంటుంది, దాన్ని హైడ్రోజన్ 1H2 అది డ్యూటీరియం ఆక్సైడ్ సెంటర్ అని అంటాం మనం. అంటే హైడ్రోజన్ యొక్క ఇంకొక రూపాంతరం అన్నట్టు. దాంతో యూజ్ అయింది సార్, అది ఎనర్జీ సోర్స్, అదొక ఎనర్జీ సోర్స్. ఇప్పుడు మనం యురేనియం అదొక ఎనర్జీ సోర్స్ లాగా వాడతాం, న్యూక్లియర్ రియాక్టర్ లో ఎనర్జీ సోర్స్ లాగా వాడతాం అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ లో 2 ఐసోటోప్లను కనుక్కుంటారు. ఒక ఐసోటోపు యురేనియం 92-235, ఇంకొక ఐసోటోపు యురేనియం 92-239. అంటే ఇక్కడ వచ్చిన డౌట్ ఉంది సార్, యురేనియం లాంటివి భూమిలో దొరికే మూలకాలు కదా, వీళ్ళు కనుక్కోవడం ఏంటి? యురేనియం అనేది భూమిలోనే దొరుకుతుంది, కానీ దాన్ని రా మెటీరియల్ లాగా భూమిలో దొరుకుతుంది, దాన్ని ప్యూరిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది ఉంది. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో ఏం చేస్తారంటే రా మెటీరియల్ దొరికినటువంటి యురేనియాన్ని వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేస్తే దాంట్లో తార్ వస్తుంది, డాంబర్ వస్తుంది, తర్వాత చాలా మెటీరియల్ వేస్ట్ పోతుంది. లాస్ట్ కు 1 టన్ను యురేనియాన్ని మనం ప్యూరిఫై చేస్తే 1 గ్రామ్ యురేనియం కూడా మనకు రాదు. 1 టన్ను నుండి ప్యూరిఫై చేస్తే 1 గ్రామ్ కూడా రాదు. అంత వేస్ట్ పోయి లాస్ట్ కు యురేనియం వస్తుంది. ఈ యురేనియం అనే దాన్ని మనం ఐసోటోప్ చేసినాం. ఐసోటోప్ చేసినాం అంటే దాని మాస్ నెంబర్లను మార్చినాం. పరమాణు సంఖ్య సేమ్ ఉంది, మాస్ సంఖ్య వేరున్నది. దాంట్లో యురేనియం 235 మాస్ సంఖ్య ఉంటే దాన్ని యురేనియం అన్నాం. తర్వాత 239 ఉంటే దాన్ని ప్లూటోనియం అని అన్నాం. 239 ప్లూటోనియం, 235 యురేనియం. ఈ 2 ఐసోటోపర్లు కూడా ఈ విస్ఫోటనానికి పనికొచ్చేటటువంటి మెటీరియల్. అంటే ఇది ఎక్కువ నాశనాన్ని చేస్తుంది, ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ మెటీరియల్లను వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే డిజైన్, బాంబు డిజైన్ కూడా తయారు చేశారు. ఆ బాంబు డిజైన్లను 2 రకాలుగా తయారు చేశారు.
ఒకటి గన్ మోడల్లో ఉన్నటువంటి బాంబు, రెండవది ఎక్స్ప్లోజివ్ మోడల్లో ఉన్నటువంటి బాంబు. 2 బాంబులను తయారు చేశారు. బాంబును తయారు చేసిన తర్వాత వాళ్ళు ఈ యురేనియంను ఒకసారి వాడారు, ప్లూటోనియంను ఒకసారి వాడారు. టెస్ట్ చేయడానికి మాత్రం ప్లూటోనియంనే వాడారు వాళ్ళు, టెస్ట్ చేయడానికి బాంబు తయారు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ను పర్మిషన్ అడిగారు. అప్పటికే రూజ్వెల్ట్ గారు 1945లో చనిపోయాడు. 1945లో రూజ్వెల్ట్ చనిపోయాడు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 1945లో చనిపోయాడు. 1945లో ఎవరు వచ్చారు అంటే అమెరికాకు ప్రెసిడెంట్ ట్రూమన్, హ్యారీ ఎస్ ట్రూమన్ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ వచ్చారు. ఆయన మీద హెవీ ఎక్టిక్ ప్రెషర్ ఉన్నది. ఎందుకంటే జపాన్ ఆల్రెడీ వాళ్ళను టార్చర్ అంతా కూడా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న పీరియడ్ లో అధ్యక్షులు మారిపోతున్నారు. అధ్యక్షులు మారిపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి పీరియడ్ ఇది. అయితే వీళ్ళు ఏం చేసిరు, 1945 ఒక డెడ్ ఎండ్ పెట్టిరు అన్నట్టు ఈ లాబొరేటరీకి. మీరు ఏమైనా చేయండి, మాకైతే బాంబు తయారు జూలై 16th వరకే మీరు తయారు చేసి టెస్ట్ కూడా చేయాలని చెప్పారు అన్నట్టు. అయితే జూలై 16th డెడ్ లైన్, అదే రోజు మీరు బాంబు వేసేయాలని, అంటే టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి ఈ ఓపెన్ హైమర్ ఈయన టీమ్ హెడ్, ఈయననే ఓపెన్ హైమర్ అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ సైంటిస్టులను వాళ్ళను వీళ్ళను తీసుకొని కష్టపడి డిజైన్ చేసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చారు. రూపం తీసుకొచ్చి ఆ యురేనియం ప్లూటోనియం అన్ని నింపి అది ఒక 500 టన్నులు 1500 టన్నులు వేసారు ఫస్ట్. అయితే ఏది లిటిల్ బాంబ్ వేసినప్పుడు 6th రోజు వేసినప్పుడు, అంటే ఎక్కువ ఉంటేనే ఎక్కువ విస్ఫోటనం అవుతుంది. ఇంతకుముందు చెప్పిన ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, తక్కువ ఉంటే తక్కువ ఎనర్జీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక 500 tons దాంట్లో పెట్టి ప్లూటోనియం ను పెట్టి ఒక బాంబు, గన్ మోడల్ బాంబును దాన్ని ఏం చేశారు, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి, రెండు కూడా వేసిన బాంబులు. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక అణుబాంబు టెస్ట్ అనేది అమెరికానే చేసింది. అణుబాంబు టెస్ట్ చేసింది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జపాన్ లో వేసిన బాంబు గురించి మాట్లాడుతున్నారా, వీళ్ళు చేసిన టెస్ట్ గురించి మాట్లాడతారు. టెస్ట్ గురించి తర్వాత మనం బాంబు వేసింది చూద్దాం. ఫస్ట్ అయితే టెస్ట్ జూలైలో చేసారు. జూలైలో ట్రినిటీ అనేటటువంటి పేరు దాని కోడ్, బాంబు కోడ్ పేరు ట్రినిటీ. తర్వాత ఈ ప్లూటోనియం డివైస్ ఉంది కదా, డివైస్ కూడా ఒక కోడ్ ఉంది. గ్యాడ్జెట్ అనేది డివైస్ కోడ్, గ్యాడ్జెట్ అనేది డివైస్ కోడ్. ట్రినిటీ అనేది ఆ బాంబు యొక్క నిక్ నేమ్, ఆ డివైస్ నిక్ నేమ్ గ్యాడ్జెట్, ఆ బాంబు నిక్ నేమ్ ట్రినిటీ. ఇది ఎక్కడ వేసిరు అంటే ఈ న్యూ మెక్సికో సిటీ దగ్గర ఆల్గ్రోమో అనేటటువంటి డిస్టిక్ ఉంటది, అంటే ఈ మ్యాన్హటన్ డిస్టిక్. అది డిజర్ట్. ఈ మ్యాన్హటన్ డిస్టిక్ నుంచి ఒక 150 miles డిస్టెన్స్ దూరం పోతారు వాళ్ళు. అది ఒక 150 miles డిస్టెన్స్ ఉన్నటువంటి డిజర్ట్. అది దాని సెంటర్ స్పాట్ తీసుకొని వాళ్ళు 5:29కి 5:29 PM కు వాళ్ళు దాన్ని ఆపరేషన్ చేస్తారు. అది సక్సెస్ఫుల్గా ఆపరేట్ అవుతుంది. ఆ రోజు విమానాలు పోయేటటువంటి ఒక పైలట్ ఏం చెప్పిండు అంటే, ఇది పెద్ద విస్ఫోటనం జరిగినట్టున్నది, అసలు ఆ డైరెక్షనే చూపించట్లేదు. ఇది ఈస్ట్ లో వేస్తే వెస్ట్ డైరెక్షనే చూపించట్లేదు. ఆ విమానం పోయేట అతను రిపోర్ట్ ఏం చేసిందంటే, అసలు డైరెక్షనే కనిపిస్తలే మాకు, సిగ్నల్స్ మొత్తం చెట్లు అన్ని కూడా యాష్ కలర్ లో, రెడ్డిష్ కలర్ లో మారిపోయినాయి అన్నట్టు. అంటే ఇవి 150 kilometers రేడియస్ లో 150 అని అనుకున్నారు వాళ్ళు, సరిపోతుంది అని అనుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ టెస్ట్ ఎంత ఎఫెక్ట్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఈవెన్ ఓపెన్ హైమర్ కూడా తెలియదు అది ఎంత ఇస్తుంది ఎనర్జీ ఏంటిది అనేది తెలియదు. కాబట్టి అది 200 miles వరకు పోయింది. అది 200 miles వరకు దాని ఎఫెక్ట్ పోయింది. జనాలు లేరా సార్? ఎఫెక్ట్ ఏం కాలేదు అంటే అది డిజర్ట్ కదా. ఓకే, డిజర్ట్ కాబట్టి ఆ డిజర్ట్ కు సరౌండింగ్ లో తక్కువ మందే జీవిస్తారు. అవును, వాళ్ళకేం ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ఇప్పటికి కూడా దాని ఎఫెక్ట్ లో ఉన్నారు, ఇప్పటికి కూడా ఎఫెక్ట్ లో ఉన్నారు వాళ్ళు.
అంటే ఏ విధంగా? అంటే వాళ్ళకు బుద్ధి మాంద్యం వస్తుంది, అంటే మైండ్ ప్రాపర్ గా పనిచేయదు, మానసిక వికలాంగులు, అంటే శరీరం అంతా ప్రాపర్ గానే ఉంటది కానీ వాళ్ళకు ఆర్గాన్స్ అనేవి ప్రాపర్ గా పనిచేయవు, మైండ్ ఉండదు. తర్వాత వాళ్ళు క్యాన్సర్ డిసీజ్ వచ్చి చనిపోయారు. తర్వాత బాంబు వేసి జపాన్ ఎంత నష్టం చేశారు తయారు చేసేటప్పుడు వాళ్ళు కూడా లాస్ అయ్యారు. తర్వాత ఇది ఏంటంటే న్యూక్లియర్ వెపన్ కదా, ఈ న్యూక్లియర్ రేడియేషన్ అనేది క్యాన్సర్ కారకం అన్నట్టు, ఇది క్యాన్సర్ ఇస్తుంది. అది ఇది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ కు ఈయన హ్యారిస్ ఎస్ ట్రూమన్ అనేటటువంటి ప్రెసిడెంట్, రూజ్వెల్ట్ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్, జపాన్ కు ఒకసారి వార్నింగ్ ఇస్తారు, మీరు మాకు సరెండర్ కండి, మీరు సేఫ్ లో ఉంటారు, లేకపోతే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాం. కానీ జపాన్ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయరు, వీళ్ళు అంటే ప్రపంచానికి తెలియదు ఏం చేసిరో ఎవరికి తెలియదు. అప్పుడు ఇంత సీక్రెట్ ప్రాజెక్ట్ ఇంత టెలికాస్ట్ ప్రాజెక్ట్ గురించి బయట ఎవరికి తెలియదు. అసలు అటమిక్ వెపన్ హైలీ కాన్ఫిడెన్షియల్, అసలు అటమిక్ వెపన్ తయారు చేస్తారని ఎవరికి తెలియదు, ఓన్లీ నాజీలు తయారు చేస్తారని లోకం అనుకుంటుంది. నాజీలు తయారు చేసేది ప్రపంచానికి తెలుసు, ఎందుకంటే హిట్లర్ చాలా ఇండస్ట్రియల్ గా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, ప్లస్ వాళ్ళు ఇండస్ట్రియల్ గా చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు అమెరికా కంటే. రెండవ ప్రపంచ యుద్ధమే ఇండస్ట్రియల్ వార్ ఒక రకంగా. ఇండస్ట్రియల్ గా వాళ్ళ వస్తువులన్నీ ప్రపంచం అంతా కొంటాంది కాబట్టి అమెరికా మా వస్తువులు ఎవరు కొనట్లేరు, మేము అమ్ముకోలేకపోతామని వాళ్ళు ఇండైరెక్ట్ గా వారికి సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్ గా వాళ్ళు వారికి సపోర్ట్ చేయడం వల్ల జర్మనీ ఒంటరిగా పోవడం వల్ల అది జర్మనీ లాస్ కావడం జరిగింది. లేకపోతే జర్మనీ అంత ఈజీగా గ్రౌండ్ వదిలివేసేది లేదు. జర్మనీ చాలా ఇండస్ట్రియల్ గా రిచ్, ఆర్మీ పరంగా రిచ్, అన్ని ఏరియాల రిచ్. వాళ్ళు 3 లేయర్స్ పెట్టుకున్నారు. వాళ్ళు 3 లేయర్స్ కూడా వాళ్ళు సరెండర్ అయిన తర్వాత హిట్లర్ చనిపోతాడు. హిట్లర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఒక డిసిజన్ తీసుకుంటారు. ఈ ట్రూమన్ డిసిజన్ తీసుకొని వాళ్ళు ఆగస్టు 6 ఎర్లీ మార్నింగ్, అది 6 లోపే ఎర్లీ మార్నింగ్ హిరోషిమా మీద బాంబ్ వేస్తారు. లిటిల్ బాంబ్ అనేటటువంటి పేరుతోటి, లిటిల్ బాయ్. ఈ లిటిల్ బాయ్ అనేటటువంటి పేరుతోటి హిరోషిమా వేస్తే 1,30,000 మంది చనిపోతారు. ఎట్ ఏ టైం 1,30,000. అది కూడా ఎర్లీ మార్నింగ్ వేస్తారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఆ అమెరికన్ పైలట్, ఆర్మీ పైలట్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో తీసుకుపోయి అది దాన్ని హిరోషిమా సిటీ మీద వేసేస్తారు. అది 2 సంవత్సరాల రిపోర్ట్ చూస్తే చాలా మంది 2 సంవత్సరాల క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు, దాని ఎఫెక్ట్ ఉంటది కదా, రేడియేషన్ ఎఫెక్ట్, క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు, తర్వాత వేరు అంటే డిసీజెస్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 లక్షల వరకు చనిపోయారు ఒక హిరోషిమా. తర్వాత ఏం చేస్తారంటే అప్పటికి కూడా జపాన్ ఇంకా సరెండర్ కాదు, కాకపోతే ఇంకా మళ్ళీ 3 రోజుల తర్వాత ఫ్యాట్ మ్యాన్ అనేటటువంటి పేరుతోటి ఇంకొక బాంబును కూడా వేస్తారు. అంటే ఫస్ట్ వేసింది వాళ్ళు ఒక 15,000 టన్నుల యురేనియంను నింపి బాంబులా. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎక్కువ మాస్ ఉన్నది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, ఎక్కువ విస్ఫోటనం ఇస్తుంది. ఇది ఏం చర్య జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ ఉంటుంది దీంట్లో. అంటే మనకు 2 కేంద్రక చర్యలు ఉంటాయి, ఒకటి కేంద్రక సంలీనము, 2 కేంద్రక విచ్చిత్తి. ఏంటి సార్ సంలీనం ఏంటి, విచ్చిత్తి? ఇప్పుడు సంలీనము అని అంటే చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువు అయి ఒక ఎనర్జీని ఇవ్వడం. ఈ సంలీనం ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు సూర్యుడు, నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఎందుకు మెరుస్తాయి అంటే సూర్యుడు ప్రకాశవంతంగా ఎందుకు మెరుస్తాడు అంటే వాటిలో చిన్న చిన్న హీలియంలు కొట్టుకొని ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సపోజ్ మనం హైడ్రోజన్ బెలూన్ నింపినాం అనుకో, మనకు అర్థం కావాలని, హైడ్రోజన్ బెలూన్ ను మనము ఇంటి పైన కట్టాలని అనుకుంటే తాళ్లతోటి ఇంటికి బంధించి కడతాం. ఒకవేళ వదిలేస్తే ఏమైతుంది, హైడ్రోజన్ బెలూన్ పైకి ఎందుకు ఎగిరిపోతుంది, అది భూమి యొక్క ఆకర్షణ శక్తి పరిధిలో ఉండదు. అది భూమి అనేది మనిషిని ఆకర్షిస్తుంది, ఒక గ్రాము ద్రవ్యరాశి దాన్ని ఆకర్షిస్తుంది, కానీ హైడ్రోజన్ ను ఆకర్షించలేదు భూమి. హైడ్రోజన్ హీలియంలు అనేవి భూమి మీద దొరకవు, అవి కంపోజిట్ రూపంలో దొరుకుతాయి. ఇప్పుడు వాటర్ ఉంది, దానికి రసాయన నామం H2O. H2Oలో హైడ్రోజన్ ఉంటది, కానీ అది హైడ్రోజన్ గా మార్చి దాన్ని సపరేట్ చేస్తే అది భూమి మీద ఉండదు, ఎందుకంటే భూమి యొక్క అట్రాక్షన్ దాని లేదు. కాబట్టి బెలూన్ అనేది
పైకి ఎగిరిపోతుంది. ఎక్కడి వరకు ఎగిరిపోతుంది? అది సూర్యుని వరకు. ఎవరు అట్రాక్షన్ లో ఉంటాడు? సూర్యుడు అనేటోడు పెద్ద వ్యక్తి కాబట్టి సూర్యుడు హైడ్రోజన్ అట్రాక్ట్ చేయగలుగుతాడు. వెళ్తుందా సార్ అట్లా? హైడ్రోజన్ పార్టికల్, హీలియం పార్టికల్ అన్ని కూడా సూర్యుని దగ్గరికి అట్రాక్ట్ చేయబడతాయి. అవి రసాయనాలు జరిపి, అంటే ఒక పార్టికల్ రియాక్షన్ లో ఉండి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన హైడ్రోజన్ బాంబు ఓపెన్ హ్యామర్ ఎందుకు వద్దంటాడు అంటే అది తర్వాత మనం మాట్లాడదాం, ఎందుకంటే ఆయనకు క్లియరెన్స్ ఇష్యూ ఉంది. ఆ క్లియరెన్స్ ఇష్యూలో ఆయన ఎడ్వర్డ్ టెల్లర్ తోటి కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు, హైడ్రోజన్ బాంబు తయారు చేయొద్దు అని. మనం సూర్యుడిని భూమి మీద వేస్తే భూమి ఎంత వినాశనం అవుతుందో, హైడ్రోజన్ బాంబును కూడా మనం భూమి మీద వేస్తే అంత వినాశనం అవుతుంది. కాబట్టి వాళ్ళ హైడ్రోజన్ బాంబు వరకు పోలే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు హైడ్రోజన్ బాంబు వేయలేదు. హైడ్రోజన్ బాంబు తయారు చేసి తీసుకున్నారు. అమెరికా చేసుకున్నది, ఇప్పుడు నార్త్ కొరియా చేసుకున్నది, చైనా చేసుకున్నది, రష్యా చేసుకున్నది, బాంబులు చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా ఎందుకు బాంబులు తయారు చేసుకునేటటువంటిది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. మన భారతదేశం కూడా ఆటం బాంబులు తయారు చేసింది. అబ్దుల్ కలాం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ టైంలో పోఖ్రాన్ 1, 2, 3 ఇట్లా టెస్ట్లు చేసిరు వాళ్ళు. తర్వాత మన వాజ్పేయి ఉన్నప్పుడు చేసిరు. ఎందుకు చేస్తారు అంటే ఒక ఎనర్జీ ఉన్నటువంటి దేశానికి ఇంకొక ఎనర్జీ ఉన్న దేశము రెస్పెక్ట్ ఇస్తుంది. లేకపోతే దేశాలు ఏం చేస్తాయంటే వీక్ ఉంటే దేశాలు బలవంతం చేసి ఆ దేశాలను లోపరుచుకుంటాయి. అమెరికా పాకిస్తాన్, అమెరికా పాకిస్తానే కదా, ఏ దేశమైనా కూడా అది కొంచెం బలం ఉన్నది అని అంటే ఆటోమేటిక్ గా బలహీనమైన దేశాలను లోబరుచుకొని అక్కడి ప్రజలను మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ఏ దేశమైనా అనుకుంటది. అది రాజ్యనీతి. ఏ దేశం యొక్క రాజ్యనీతి అది. అది భారతదేశమా, చైనానా, అమెరికానా, మనం వాటిని తప్పుపట్టక్కలేదు. ఎందుకంటే అవి వాటి వస్తువులను అమ్ముకోవాలంటే వేరే దేశాల మీద చేస్తాయి అవి. కాబట్టి హైడ్రోజన్ బాంబు వేయలేదు వీళ్ళు. ఇది న్యూక్లియర్ సంలీనము, అంటే కేంద్రక సంలీనం అనేటటువంటి రియాక్షన్ వీళ్ళు వాడలేదు. కేంద్రక విచ్చిత్తి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు యురేనియం తీసుకున్నాం. యురేనియం అనేది భారవంతమైనటువంటి మెటీరియల్, అంటే 235 దాని ద్రవ్యరాశి సంఖ్య, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య 235. ఇప్పుడు మనం ఒక న్యూట్రాన్ తోటి దాన్ని అంటే తాడనం చెందిస్తే, అంటే దాన్ని రియాక్షన్ లోకి పంపిస్తే అది ఏం చేస్తుంది అంటే 2 కేంద్రకాలుగా మారిపోతుంది. మళ్ళీ 3 న్యూట్రాన్లను ఇస్తుంది. ఇచ్చి ఇట్లా చైన్ రియాక్షన్ లాగా వస్తుంది. మళ్ళీ 3 మళ్ళీ యురేనియంతో రియాక్షన్ అయ్యి మళ్ళీ 2 ఇచ్చి మళ్ళీ ఇట్లా ఒక్కసారి రియాక్షన్ అయితే అది 240 ఎనర్జీ ఇస్తుంది, వాట్స్ ఎనర్జీ ఇస్తుంది. ఇట్లా ఎనర్జీ పెరుగుకుంటూ పోయి ఇది ఒక రియాక్షన్ లాగా పోయి ఎక్స్ప్లోజివ్ అవుతుంది. అది విస్ఫోటనానికి దారితీస్తుంది అన్నట్టు. అది దానివల్ల వాళ్ళు యురేనియం వాడడం వల్ల అంతమంది చనిపోయారు. సెకండ్ రోజు నాగసాకిలో వేసిరు వాళ్ళు. ఎప్పుడు? ఆగస్టు 9th, సేమ్ అదే 1945లో నాగసాకిలో వేసిరు, ఫ్యాట్మాన్ అనేటటువంటి పేరుతో. అప్పుడు వాళ్ళు ప్లూటోనియం వాడిరు. అంటే దాని ఐసోటోప్ కొంచెం, అంటే దాని రియాక్షన్ కొంచెం తక్కువ, ప్లస్ వాళ్ళు వాడినటువంటి మాస్ కూడా తక్కువ. అంటే వాళ్ళు వాడింది అప్పుడు 500 tons 700 tons వరకు వాడిరు. ఫస్ట్ అయితేనో 15,000 tons వరకు వాడారు. కాబట్టి అప్పుడు ఒక 36,000 మంది డైరెక్ట్ గా చనిపోయారు. తర్వాత వితిన్ 2 years లో ఒక 1 lakh దాకా అది కూడా చనిపోయారు. ఆ సిటీ కూడా బ్లాస్ట్ అయింది. తర్వాత మనకు ఆ వార్లో జపాన్ అనేది భయపడ్డది. ఇక జపాన్ భయపడి ఇక వాళ్ళు సరెండర్ గా అసలు ఆ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేటటువంటి సిచ్యువేషన్లోకి పోయింది. ఇమ్మీడియట్ గా రష్యా వాళ్ళు ఏం చేసారు అంటే ఈ వార్ ఎండ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇక ఆల్రెడీ భయపెట్టిరు, వేసిరు, కాబట్టి ప్రజలు కూడా భయంగా ఉన్నారు. ఇక ఎండ్ చేయాలి మనం వారు, ఎందుకంటే ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేస్తే ప్రజలకు రిస్కే. వారు వల్ల వెదర్ కండిషన్ ప్రాబ్లం, తర్వాత మనుషులు నిత్యావసరాలు దొరకవు, చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనుషులకు పీస్ ఇవ్వాలంటే వార్ను ముగించాలి. వార్ను ముగించిరు వాళ్ళు. ముగించిన తర్వాత ఈ ఓపెన్ హ్యామర్ 46 వరకు మ్యాన్హట్టన్ లో ఉన్నాడు. తర్వాత ఇక దానికి అవసరం లేదు, అది ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా డిఆర్డిఓ వాళ్ళు ఆకాశ్, తర్వాత అగ్ని మిసైల్ కనుక్కుంటాయి. కనుక్కున్న తర్వాత అవి ఆర్మీకే ఇస్తారు, వాళ్ళు ఆర్మీకే ఇస్తారు. ఆర్మీకి ఇచ్చిన తర్వాత ఇక అవి డిఆర్డిఓలు ఏం దాచుకోరు వాళ్ళు. ఆర్మీ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో, దేశానికి ఎవరికి తెలియకుండా వాళ్ళు సీక్రెట్ ప్లేస్ లో దాచుకుంటారు. కాబట్టి ఓపెన్ హ్యామర్ తో పని అయిపోయింది. 46 వరకు ఓపెన్ హ్యామర్ అక్కడ ఉన్నాడు. 46 తర్వాత ఓపెన్ హ్యామర్ లో యుఎస్ఏ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దేశానికి అటామిక్ ఎనర్జీ కమిషన్ అని ఉంటుంది.
మన భారతదేశానికి కూడా ఎనర్జీ కమిషన్లు ఉన్నాయి. ప్రతి దేశానికి ఎనర్జీ కమిషన్ ఉంటుంది. ఆ ఎనర్జీ కమిషన్కు చైర్మన్గా వేస్తారు ఓపెన్హైమర్. 46 తర్వాత 47లో ఆయన చైర్మన్ అవుతాడు. 47లో చైర్మన్ అయిన తర్వాత ఆయనకు 54లో ఏమవుతుంది అని అంటే 54లో ఈ ట్రూమన్ అనేటటువంటి వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈయనకు 46లోనే ఈయనకు ఫాదర్ ఆఫ్ ఆటమిక్ బాంబ్ అనేటటువంటి బిరుదిస్తారు. బిరుదిచ్చి అమెరికాలో ఇచ్చేటటువంటి ఆర్మీలో ఇచ్చేటటువంటి అత్యంత పౌర పురస్కారం అమెరికా దేశంలో మెడల్ ఫర్ మెరిట్. మెడల్ ఫర్ మెరిట్ అనేటటువంటి అవార్డును ఈయనకు ప్రదానం చేస్తారు. ఆర్మీ సెక్రటరీ ఈయనకు ప్రదానం చేస్తాడు మెడల్ ఫర్ మెరిట్. ఇది అమెరికా ప్రభుత్వం డైరెక్ట్గా ఈయనకు ఇచ్చినటువంటి అవార్డు. ఇచ్చిన తర్వాత 54లో ఏమవుతుంది అని అంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది అని అంటే ఓపెన్హైమర్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ తమ్ముడు కమ్యూనిస్ట్ పార్టీలో మెంబరు, తను చేసుకున్న మిసెస్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ వాళ్ళ వైఫ్ను తర్వాత ఈయన చేసుకుంటాడు. అంటే వీళ్ళంతా అమెరికన్ సిటిజన్స్ సార్? అమెరికన్ సిటిజన్స్ కనుక అమెరికన్ సిటిజన్. అమెరికాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అంటే రిపబ్లిక్ డెమోక్రటిక్స్ ఉంటారు కదా, ఇలా రిపబ్లిక్ సైడ్ అన్నట్టు. ఈయన లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఓపెన్హైమర్ లెఫ్ట్ వింగ్ తో పరిచయాలు. తర్వాత ఈయన హైడ్రోజన్ బాంబును వ్యతిరేకించడం. రష్యాలో 1949లో వాళ్ళు ఒక న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేసిరు. 49 వరకు ఓపెన్హైమర్కి ఏ ప్రాబ్లం రాలే. రష్యాలో ఎప్పుడైతే వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ వాళ్ళు చేసిరో ఓపెన్హైమర్కు ప్రాబ్లం వచ్చింది. అంటే పబ్లిక్ గా చేసిందా సార్? అంటే అందరికి తెలిసే చేసిరు. అది వాళ్ళు మొత్తానికి వాళ్ళు టెస్ట్ చేసినామని అనౌన్స్ కూడా చేసిరు. మనం కిమ్ జంగ్ లాగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ లాగా టెస్ట్ చేసినామని వాళ్ళు అనౌన్స్ చేసిరా చేయలేదా తర్వాత విషయం, కానీ అనౌన్స్ అయితే చేసిన తర్వాత వీళ్ళు లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉంది కాబట్టి, ప్లస్ ఆర్మీ ల్యాబొరేటరీలో చేసిరు కాబట్టి, యుఎస్ ఆర్మీ అనేది చాలా సీక్రెట్గా అన్ని విషయాలు తెలుసుకుంటుంది. పర్సన్ ఎడిగిపోతాడు, ఎవరిని కలుస్తాడు, ఏం చేస్తాడు, అవన్నీ తెలుసుకుంటుంది. ఈయన ఆ ల్యాబ్లో ఉన్న 4 సంవత్సరాలు కూడా ఎవరెవరిని కలిసిండు ఆ డాటా అంతా తెప్పించుకుంటే కొన్ని విషయాలు వాళ్ళకు వచ్చినాయి. అంటే కొన్ని లెఫ్ట్ పీపుల్ని కలిసిండు, వీళ్ళ తమ్ముని కూడా ల్యాబ్కు పిలిచిండు, వీళ్ళ తమ్ముడు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబరు, వీళ్ళ తమ్మునితో కూడా హెల్ప్ తీసుకున్నాడు, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యిండు దీంట్లో. మాన్హాటన్ ఫ్రాంక్ ఓపెన్హైమర్ అని మాన్హాటన్ ప్రాజెక్ట్ లో అతను కూడా ఇన్వాల్వ్ అయ్యిండు లాస్ట్ లో. అందుకే ఈయనను పెట్టుకోవడానికి రీజన్ ఎందుకంటే ఈయనకు నాజీలతో పరిచయాలు ఉంది. అంటే నాజీలో చేసినటువంటి జర్మనీలో చేసినటువంటి సైంటిస్టులతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసిరు అన్నట్టు ఈ ప్రాజెక్ట్ లో ఇండైరెక్ట్ గా. థీరీ ఇవ్వడమో లేకపోతే డిజైన్ ఇవ్వడమో ఏదో ఒకటి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిరు. వాళ్ళు హెల్ప్ చేసి బాంబు కనుక్కునేంత వరకు ఎవరేమనలే. కానీ రష్యా ఎప్పుడైతే బాంబు టెస్ట్ చేసిందో అప్పుడు వాళ్ళు 1954లో ఈయన మీద సెక్యూరిటీ క్లియరెన్స్ రెవొకేషన్ చేసిరు. అంటే దాన్ని రద్దు చేసిరు, అంటే గృహ నిర్బంధించారు అన్నట్టు ఒక రకంగా. అంటే నువ్వు నిర్దోషం అని నిరూపించుకోవాలి. ఒక కేసు ఫైల్ చేసిరు. నిర్దోషాన్ని నిరూపించుకోవాలంటే అప్పుడు అంటే గవర్నమెంట్ ఫైల్ చేసిందా లేదా వేరే సైంటిస్ట్ అలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో సైంటిస్టుల అలిగేషన్ ఉన్నాయి. ఎందుకంటే ఎడ్వర్డ్ టెల్లర్ హైడ్రోజన్ బాంబ్ కనుక్కోమంటాడు. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా హైడ్రోజన్ బాంబ్ వద్దు అని అపోజ్ చేస్తూ ఉంటాడు. ఇది ఎడ్వర్డ్ టెల్లర్ కూడా జర్మనీలోనే రీసెర్చ్ చేసి వచ్చిండు. కాబట్టి నేను హైడ్రోజన్ బాంబ్ ఎడ్వర్డ్ టెల్లర్ అక్కడ మెజారిటీ అయ్యిండు, కమిటీ చైర్మన్ అయ్యిండు దాంట్లో. తర్వాత లారెన్స్ కాలిఫోర్నియాలో ఉన్నాడు కదా, నేనే ఈయనను ప్రమోట్ చేసిన, ఈయనకి ఇంత పెద్ద పేరు వచ్చింది, పెద్ద ఐకాన్ అయిపోయింది అన్నట్టు. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అంటే అసలు 2వ ప్రపంచ యుద్ధంలో అప్పుడున్న ప్రజలకు ఓపెన్హైమర్ తెలియని లేరు. అది పెద్ద ఐకాన్ అయిపోయింది అన్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ కంటే పెద్ద ఐకాన్ అయిపోయింది. యుద్ధమే ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ లెక్చర్ లో ఆయన ఇస్తాడు అన్నట్టు, నేను ఐ బికమ్ ద డెత్, ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ద వరల్డ్స్ అని చెప్తాడు అన్నట్టు. అంటే భగవద్గీత కోట్. ఆయన సాంస్క్రిట్ కూడా నేర్చుకుంటాడు. సాంస్క్రిట్ భగవద్గీతను తర్వాత ఈ వేదాంతాలు ఇవన్నీ కూడా వేదాలను వాళ్ళు సాంస్క్రిట్ లో నేర్చుకుంటారు.
ఆయన అంటే పర్పస్ ఏంటి సార్? అంటే ఆయనకు లాంగ్వేజ్లు నేర్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి చాలా క్యూరియాసిటీ. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే ఆయన కల్చరల్ స్కూల్లో పెరిగిండు. అంటే ట్రెడిషనల్ గా స్కూల్లో పెరగలే, చదవలే. వాళ్ళ నాన్న ఒక స్కూల్కు స్పాన్సర్ ఉంటుండే. వాళ్ళు పెద్ద రిచ్ పీపుల్ కదా. ఆ స్కూల్లో ట్రెడిషనల్ స్కూల్, అది కల్చరల్ స్కూల్. ఆ కల్చరల్ స్కూల్లో అప్పటికైనా ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, అప్పటికే ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్. ఆయన ఒక రోజు డచ్కు పోయి ఒక రోజులో డచ్ లాంగ్వేజ్ నేర్చుకుని డచ్లో లెక్చర్ ఇచ్చిండు. ఆయన సాంస్క్రిట్ కూడా నేర్చుకున్నాడు అన్నట్టు. అంటే గొప్ప మేధావి ఆయన, గొప్ప మేధావి. ఓపెన్హైమర్ అనేటటువంటి వ్యక్తి గొప్ప మేధావి. ఆయన ఏం చేస్తాడో ఆయన చేసేటటువంటి దాని మీద కాన్ఫిడెంట్ ఉన్నటువంటి పర్సన్. ఎవరు ఏం చెప్పినా కూడా వేరే డైరెక్షన్లోకి మారకుండా ఆయన అనుకున్నది న్యూక్లియర్ కేంద్రక విచ్చితి ద్వారానే మనము ఈ ఆటం బాంబునే కనుక్కుందాం, హైడ్రోజన్ బాంబు వద్దని ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తున్నాడు. సో దాన్ని బట్టి వాళ్ళు ఆయన మీద సెక్యూరిటీ ప్రాబ్లం చేసిరు. చేస్తే దాన్ని ఆయన ఫేస్ చేస్తూ వచ్చిండు. ఫేస్ చేసి వచ్చిన తర్వాత అమెరికాలో ఏం జరిగినాయి అంటే రాజకీయ పరిణామాలు చేంజ్ అయినాయి. జాన్ ఎఫ్ కెనడీ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది అంటే ఇయర్ సార్? ఇది 1961లా, 61 to 63, 61 to 63 జాన్ ఎఫ్ కెనడీ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యిండు. మొట్టమొదటిసారి అమెరికాలో, అంటే మొట్టమొదటిసారి అదే చిట్ట చివరిసారి అమెరికాలో ఒక అధ్యక్షుడిని కాల్చి చంపింది అంటే జాన్ ఎఫ్ కెనడీనే. ఆయన సపోర్ట్గా ఉండేవాడు. ఈయన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నట్టు. అంటే ఈయన పెద్ద హైకాన్, పెద్ద హీరో, వారినే ఆపిండు. వారిని ఆపడానికి అది అవసరమైంది బాంబు అనేది. నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. ఒకవేళ యుద్ధం అలాగే కొనసాగితే ఎంతమంది శరణార్థులు అయ్యేటోళ్ళు, ఎంతమంది తిండికి దొరకక ఉండేటోళ్ళు, తర్వాత చాలా పరిస్థితులు ఉంటాయి. హ్యూమన్ రిసోర్సెస్ చనిపోయేవి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేటివి. ప్రతి విషయం ఇప్పుడు మనము మామూలుగా రష్యా ఉక్రెయిన్ వారు ఎక్కడో అయితే ఇప్పుడు ఇండియాలో రేట్లు పెరుగుతున్నాయి, ఆయిల్ రేట్లు అన్ని పెరుగుతున్నాయి కదా. సో దాని ప్రపంచమే పెద్ద ఫేస్ చేసేది. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేకపోయినా ఉన్న దాంట్లోనన్నా. సో ఆ బాంబు వేసిన తర్వాత ఆయన మనోగతం ఏంటి సార్? ఆయన సఫర్ అయ్యాడా? చాలా సఫర్ అయ్యాడు. ఆయన ట్రూమర్ తోటి అంటాడు, నా చేతులు రక్తాన్ని చూస్తున్నాయి, నేను చాలా బాధపడతానా, ఇట్లాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయకూడదు అని చెప్తాడు. అంటే ఆయన ట్రూమర్ ఏమంటాడు అంటే వాళ్ళు డెమోక్రటిక్, వాళ్ళు అది నీ కనుక్కోవడం వరకే నీ పని, అది ఆర్మీకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ఇక వాళ్ళు చూసుకుంటారు, నీకు సంబంధం లేదని ఆయన టెస్ట్ ఆయన తెల్లారి నుంచేలే ఆయనను సఫకేషన్ చేశారు అన్నట్టు. ఎందుకంటే ఆయనకి పేరు ఎక్కువ వచ్చింది. బాంబు వేయడానికంటే ముందే, బాంబు టెస్ట్ బాంబు వేయడానికంటే ముందే టెస్ట్ కు బాంబు వేయడానికి మధ్యలో సఫకేషన్ వచ్చేసింది ఆయనకు. ఎందుకంటే సైంటిస్టులు ఆయనకు పెద్ద పేరు వచ్చింది కాబట్టి ఈర్ష్య పెంచుకున్నారు. తర్వాత సైంటిస్టులు ఈయనకొక్కనికే నోబెల్ ప్రైజ్ రాలేదు, మిగతా వాళ్ళందరికీ కొలీగ్స్ అంతా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంత గొప్ప ఇన్నోవేషన్ కి ఎందుకు రాలేదు సార్ మరి? అంటే ఇప్పుడు మనం బాంబుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వమని అప్లై చేయలేము, బాంబుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేమని అప్లై చేయలేము. వేరే ఫీల్డ్ లో అప్లై చేసిరు వాళ్ళు. అంటే 3 సార్లు అప్లై చేసిరు. ఒకసారి 46లో అప్లై చేసిరు, 51లో అప్లై చేసిరు, 57లో కూడా అప్లై చేసిరు. కానీ 3 సార్లు కూడా రిజెక్ట్ అయ్యిండు. ప్లస్ ఈ బాంబు ఒకటే ఓన్లీ 4 సంవత్సరాలే ఆయన బాంబు తయారు చేసిన ఫీల్డ్ లో ఉన్నది. మిగతా టైం అంతా ఇప్పుడు 47 తర్వాత 54లో ఇది స్టార్ట్ అయినాక కూడా 47 నుంచి వెళ్ళి అనే ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటిది న్యూ జెర్సీకి వచ్చిండు. అక్కడి నుంచి న్యూయార్క్ నుంచి వదిలేసి ఆ సిటీ ప్రిన్స్టన్ వచ్చి న్యూ జెర్సీలో ఆయన అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ దాంట్లో జాయిన్ అయ్యిండు యాజ్ ఏ డైరెక్టర్గా. చాలా లాంగ్ స్టాండింగ్ డైరెక్టర్గా ఉన్న చరిత్ర కూడా ఓపెన్హైమర్కి ఉంది. అంటే ఆయన చనిపోయే వరకు, ఆయన 67లో చనిపోతాడు, 67 వరకు దానికి డైరెక్టర్గానే ఉంటాడు. అక్కడ మన ఐన్స్టీన్తో కోవర్క్, ఐన్స్టీన్తో రీసెర్చ్ చేసి అక్కడ చాలా ఆయన స్టూడెంట్ ఫిలిప్స్ ఉంటాడు, ఫిలిప్స్తో కలిసి ఓపెన్హైమర్ ఫిలిప్స్ థియరీ ఇచ్చిరు. తర్వాత వాళ్ళ గురువుతో కలిసి బార్న్ ఓపెన్హైమర్ అప్రాక్సిమేషన్ అనేటటువంటిది ఒకటి కనుక్కున్నారు. తర్వాత కాస్మిక్ రేస్, నేను చెప్పిన విశ్వంలో కిరణాలు ఉంటాయి, ఆ కిరణాల్లో ఎలక్ట్రాన్లు ఉంటాయి, క్లౌడ్ చాంబర్స్ ఉంటాయి, తర్వాత ఒక శక్తి ఉంటుంది విశ్వంలో, ఆ విశ్వంలో ఉన్నటువంటి శక్తి గురించి రీసెర్చ్ చేసిరు. విశ్వంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ మీద కూడా ఈయన పేపర్ పబ్లిష్ చేసిండు. ఓపెన్హైమర్ బ్లాక్ హోల్స్ మీద కూడా రీసెర్చ్ చేసిండు. అంటే రీసెర్చ్ ఏరియాలు చాలా ఉన్నాయి, కానీ ఆ రీసెర్చ్ ఏరియాల్లో అంతగా కాన్సన్ట్రేట్ చేయలే. అంతకంటే ఇంకెక్కువ కూడా ప్యాట్రిక్ అని నేను చెప్పిన కదా, ఆయన కాస్మిక్ రేస్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలంలో నాజీలది డామినేషన్ ఉంటుండే,
నోబెల్ ప్రైజ్ ఇవ్వడంలో కూడా సైంటిస్ట్గా. కాబట్టి ఆల్మోస్ట్ ఈయన కూడా జూనే, వాళ్ళు కూడా జ్యూసే. కాబట్టి కొంచెం ఇంటర్లింక్ ఉంటుండే ఈయనకు మీద. ఈయనను కొంచెం సైడ్ బై చేసిరు సైంటిస్టులు అంతా కూడా. ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాబ్లమ్ జాన్ ఎఫ్ కెనడీ వచ్చిన తర్వాత కొంచెం దాని గురించి ఆలోచించారు వాళ్ళు. పాపం ఈయన ఇంత సేవ చేసిండు అమెరికా దేశానికి. ఇప్పుడు ఐన్స్టీన్ కూడా వేరే దేశం నుంచి వెళ్ళి మైగ్రేట్ అయ్యి అమెరికాకు వచ్చిన వాళ్ళు. ఈయన అమెరికన్ సిటిజన్, ఈ దేశానికి కంట్రిబ్యూట్ చేసిండు, పెద్ద ఐకాన్ అయ్యిండు. ఈయన సెక్యూరిటీ క్లియరెన్స్ దాన్ని రద్దు చేద్దాం మనం, ఆయనకి ఇప్పుడు ఎక్కడికైనా పోవడానికి పర్మిషన్ ఇద్దామని ఆయన ఒకటి వేసాడు. అదే లోపల ఆయన 63లో పాపం కాల్చి చంపేసారు జాన్ ఎఫ్ కెనడీని. కెనడీని చంపేసిన తర్వాత జాన్సన్ అని ఇంకొక ప్రెసిడెంట్ వచ్చిండు. ఆయన ఈ కెనడీ కింద వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, లిండన్ బి జాన్సన్ అని. ఈ లిండన్ బి జాన్సన్ ఏం చేసిండు అంటే ఆయనకు ఎర్నికో ఫెర్మి అవార్డ్ అని, ఇది అమెరికాలో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం. ఎవరైతే ఈయనను బనాయించిరో, అంటే ఎవరైతే ఈయనను హేళనగా చూసిరో వాళ్ళే ఈయనకు ఆ అవార్డును నామినేషన్ కోసం ప్రమోట్ చేసిరు. ఎర్నికో ఫెర్మి అనేటటువంటి అవార్డును ఆయన లిండన్ బి జాన్సన్ చేతుల మీదుగా ఎర్నికో 63లో ఇస్తారు ఆయనకు అవార్డు. 63లో అంటే ఆయన చనిపోయిన ఇయర్లోనే ఇచ్చిన తర్వాత ఆయనకు ఆయన పేరును ఏదైతే మసకబారడానికి ట్రై చేసిరో ట్రూమన్ వాళ్ళంతా ఉన్న కాలంలో, దాన్ని తొలగించడానికి వాళ్ళు ఈ ప్రైజ్ ఇచ్చిరు. అదే ఎనర్జీ కమిషన్ నుంచి. ఎనర్జీ కమిషన్లోనే ఆయన ముద్దాయిగా నిలబడి నేను ఎవరికి ఇయ్యలేదు అని చెప్పుకున్న వ్యక్తి, అంటే నేను రష్యాకి ఏమి నేను తీరి ఇయ్యలేదు అని చెప్పినటువంటి వ్యక్తి. అదే ఎనర్జీ కమిషన్ ఆయన ఎర్నికో ఫెర్మి అవార్డుతో సత్కరించింది ఆయనను. అంటే అది గొప్ప అచీవ్మెంట్. తర్వాత ఆయన 64లో ఏం చేసిరంటే ఈ జాన్సన్ మొత్తానికి ఆయన తీసేసిండు. కానీ కేసు అయితే అట్లే ఉండే. ఇక ఆయన 65లో ఆయన క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆయన చైన్ స్మోకర్ గా ఉంటుండే, అంటే అది ఆయన చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉంటుండే. కాబట్టి దాంతో ఆయనకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆ థ్రోట్ క్యాన్సర్ వచ్చి ప్రిన్స్టన్లో ఆయన చనిపోతాడు. ప్రిన్స్టన్లో ఆయన చనిపోయిన తర్వాత ఇక ఆయనను బరేల్ చేసి, ఆయన పిల్లలు 2 కొడుకులు ఉంటారు, ఒక కొడుకు కూతురు, ఇద్దరు పిల్లలు ఉంటారు. తర్వాత ఆ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మొన్న రీసెంట్గా 2022లో కంప్లీట్గా ఈ అమెరికా ప్రభుత్వము కంప్లీట్గా దాన్ని వెకేట్ చేసేసింది. ఆ సెక్యూరిటీ క్లియరెన్స్, ఫాల్స్ ఎలిగేషన్ ఆయన ఏం చేయలేదు. కావాలనుకుంటే కమ్యూనిస్టు లీడర్లతోటి ఆయనకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, గర్ల్ ఫ్రెండ్ జీను, ఆమె మెడికల్ స్టూడెంట్, ఆమె కమ్యూనిస్ట్ లీడరు, అంటే స్టూడెంట్ వింగ్ లీడరు. తర్వాత ఈయన చేసుకున్న క్యాథరిన్ కిట్టి, ఆమె ఆల్రెడీ కమ్యూనిస్ట్ లీడర్ భార్య. ఆమె స్పానిష్ వార్ జరిగింది. ఆ స్పానిష్ వార్లో ఆయన చంపేస్తారు. చంపేస్తే మళ్ళీ యుఎస్కి వచ్చి ఒక అతను చేసుకున్న తర్వాత ఆమె బాటనీలో రీసెర్చ్ చేస్తుంది అన్నట్టు. అప్పుడు ఈయనకు పరిచయం అయ్యి ఆయనకు విడాకులు ఇచ్చి మళ్ళీ ఆమెను చేసుకుంటే ఆమెకి 2 పిల్లలు పుడతారు. లాస్ట్ వరకు ఆమెతో ఉంటాడు. కాబట్టి ఈ ఓపెన్ హ్యామర్ అనేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత తెలివికల్లోడు ఎవరు లేరు ప్రపంచంలో. ఈవెన్ ఐన్స్టీన్ తెలివికల్లోడు అని చాలా మంది అంటారు, కానీ ఐన్స్టీన్ థియరీ ఇచ్చిండు, ఎక్స్పెరిమెంట్ చేయలే. ఐన్స్టీన్ ఇంత మాస్ ఉంటే ఇంత ఎనర్జీ వస్తుందని థియరీ ఇచ్చిండు. కథ చెప్తాం మనం. ఆ కథను ఒక ఎక్స్పెరిమెంట్ గా దాన్ని చూయించి దాన్ని మనుషులకు రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తి ఓపెన్ హ్యామర్. ప్లస్ ఒక యుద్ధాన్ని ఆపడానికి, సెకండ్ వరల్డ్ వార్ ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. అట్లాంటి యుద్ధాన్ని ఆపడానికి మెయిన్ కారణం ఓపెన్ హ్యామర్. దాంట్లో సహకరించినటువంటి వ్యక్తి కూడా ఆర్మీ కమాండర్ గ్రోవ్స్ అనేటటువంటి వ్యక్తి కూడా ఈయనకు ఎప్పుడు ఈయనకు సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలన్నా కూడా ఇచ్చేటోడు. అంటే ఈయన ఎవరన్నా కలవాలన్నా కూడా, అంటే ప్రాజెక్ట్ మాన్హాటన్ ప్రాజెక్ట్ జరుగుతున్న టైంలో ఆ తర్వాత కూడా ఈయన ఏఈసీలో ఉన్నాడు కాబట్టి, అటమిక్ ఎనర్జీ కమిషన్లో ఉన్నాడు కాబట్టి, అటమిక్ ఎనర్జీ కమిషన్లో ఉన్న వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది. అది ఏ దేశమైనా కూడా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒక నిఘా ఉంటుంది అన్నట్టు. ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చినా కూడా
కంపల్సరీ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఒక టీము. సెక్యూరిటీ వింగ్ ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏంటిది, ఏమన్నా థియరీ ట్రాన్స్ఫర్ చేస్తారా, ఒక నిఘా ఉంటుంది. ఇప్పుడు మన కేరళలో నంబియార్ సైంటిస్టును ఎట్లా వాళ్ళు కేసు పెట్టి థియరీ ట్రాన్స్ఫర్ చేసిండు అని అట్లా ఉంటది. ఏ దేశమైనా కూడా అట్లా చేస్తుంది అన్నట్టు. అంటే బేసిక్లీ ఫిజిక్స్ లో ఎక్కువ పాలిటిక్స్ ఉండేవి. ఫిజిక్స్ లో బాగా పాలిటిక్స్ నడిచినాయి. ఏది ఆ టైంలోనే రీసెర్చ్ బాగా నడిచింది. ఇప్పుడు నేను చెప్పిన సైంటిస్టులు 8 మంది జర్మనీలో ఈ యూనివర్సిటీ ఆఫ్ గంటింగన్ 7 నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి 1920 నుంచి 70 మధ్య. అంటే ఆ టైంలో ఏంటిదంటే సార్, ఆ టైంలో వేరే యావిగేషన్లు లేవు మనుషులకు. వాళ్ళు సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అనే జీవించారు అన్నట్టు. వాళ్ళకు వేరే ఏం తెలియదు, వేరే లోకమే తెలియదు వాళ్ళకు. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అంతే. ఫిజిక్స్ లో ఇంకా ఏం చేయాలి, వేరే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం కొత్తగా చేయొచ్చు, ఇట్లా ఆలోచించి చేసారు వాళ్ళు. వీటిని దాటి కూడా లైఫ్ చూసిందంటే ఓపెన్ హ్యామర్ చాలా సక్సెస్ అయిండు తన ఫీల్డ్ లో. ఆయన అంటే ఆయన చదువు కానీ, అంటే ఆయన ఫిజిక్సే కాకుండా తర్వాత ఆయన కమ్యూనిజం బుక్లు ఒక 3-4 కమ్యూనిజం గ్రంథాలు ఉంటాయి. ఆ 3-4 అసలు చెవెల్లియా అనే లీడర్ ఒక అతను ఉంటాడు, కమ్యూనిస్ట్ లీడర్ అమెరికాలో. ఆ లీడర్ చదివిన బుక్లు కూడా ఓపెన్ హ్యామర్ చదివేసింది అన్నట్టు. అందుకనే ఆ అమ్మాయి ఫ్లాట్ అవుతుంది అన్నట్టు. ఆ కమ్యూనిస్ట్ మెడికల్ స్టూడెంట్ ఆయనకు ఫ్లాట్ అయ్యి ఆయన ప్రొఫెసర్ అయ్యేంత వరకు ఆయనకి చెడ్డ అలవాటు లేదు. ఆయన 1936 వరకు చాలా మంచి బాలుడు. తర్వాత కొంతవరకు ప్రొఫెసర్ అయిన తర్వాత ఆయన ఇక అలవాట్లు, పరిచయాలు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వచ్చే వరకు అవసరాన్ని బట్టి మారిపోయారు మనుషులు. కానీ ఆయన ఎప్పుడు మాత్రం ఆ అమెరికాకు ఎన్నడూ ఆయన వేరే తీరుగా, అంటే ఫార్ములా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, రష్యన్లతో పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి ఎన్నడూ చేయలేదు. కానీ ఆయనకు చాలా వరకు లాయల్ గా ఉన్నాడు, అమెరికాకు చాలా లాయల్ గా ఉన్నాడు. కానీ అమెరికానే ఆయనను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు డెమోక్రటిక్ గవర్నమెంట్లు ఉన్నాయి, ఈయన కమ్యూనిస్ట్ వింగ్ లో ఉన్నాడు. ఈయన రిలేషన్ అంతా కూడా విభేదాలు ఉండడం వల్ల, ప్లస్ హైడ్రోజన్ బాంబును ఈయన వ్యతిరేకించాడు. హైడ్రోజన్ బాంబు తయారు చేయొద్దు, హైడ్రోజన్ బాంబు మనం వేయొద్దు, అది ఇంకా సూర్యుని భూమి మీద వేసినంత ప్రమాదము అని వ్యతిరేకించిండు. అది 2వ ప్రపంచ యుద్ధం ఎండ్ కావడానికి మెయిన్ కారణం ఓపెన్ హ్యామర్. ఈ మధ్యలో వచ్చిన సినిమా కూడా ఓపెన్ హ్యామర్ సినిమా, వాళ్ళు క్రిస్టఫర్ డైరెక్టర్ లో తీసిరు. దానికి 8-9 ఆస్కార్ అవార్డులు కూడా వచ్చినాయి. మామూలుగా ఆ సినిమా చూసినట్లు మనం మాట్లాడుకున్నట్టు ఉంటది. అట్లాంటి సినిమాకు 8-9 ఆస్కార్ అవార్డులు ఇచ్చింది. ఆయన కూడా బేసిక్ ఇంతకుముందు తీసే సినిమాలు అన్ని కూడా ఎక్కువ ఫిజిక్స్ రిలేటెడ్ తీసేవాడు. ఇంటర్స్టెల్లర్ కానివ్వండి, ఇన్సెప్షన్ కానివ్వండి, టెనెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ ఓపెన్ హ్యామర్కి వచ్చేసరికి ఫిజిక్స్ రిలేటెడ్ కంటే కూడా ఒక శాస్త్రవేత్త మదిలో జరిగే మదనం ఉంటుంది చూసారా, అసలు ఒక బాంబును కనుక్కోవడానికి ఆయన ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండు, తనలో తను ఎంత సఫర్ అయ్యిండు. ఒకవేళ బాంబు కనుక బ్లాస్ట్ అన్నట్టయితే ఎంతమంది చనిపోతారు, దానికి నేను రీజన్ అవుతానా, లేదా ఒక వేయడం వల్ల ఒకవేళ యుద్ధం అయిపోతే అది నాకు పాజిటివ్గా ఉంటుందని చాలా వరకు ఆయన యొక్క మెంటల్ కండిషన్ని అద్భుతంగా చూపించండి సార్. ఎందుకంటే ఆయన సఫర్ అయ్యి ట్రూమర్ తో అంటాడు, అమెరికా ప్రెసిడెంట్ తో అంటాడు, నా చేతులు రక్తాన్ని చూస్తానే అని అంటాడు. ఆయనకు తెలియదు వాళ్ళు బాంబు వేస్తానని తెలియదు. భగవద్గీత కోట్ గురించి మాట్లాడారు, ఆయనకు బాంబు వేస్తానని తెలియదు. నేనే మరణము, నేను ఈ ప్రపంచంలో మరణించి ఈ ప్రపంచం నాశనం కావడానికి నేనే కారణం అని చెప్తాడు అన్నట్టు. అయితే అది చాలా వరకు చాలా మంది ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారేమో అనుకున్నారంట. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడట తనకు బాంబు గురించి. ఆ బాంబు అనేది మరణం అని. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కనుక మీరెవరో మీకు తెలియదు, మీ పిల్లల గురించి ఏడవండి అని, నేను 3వ రోజు తిరిగి లేస్తానని అంటే వాళ్ళు కూడా నమ్మరు కదా. సేమ్ అట్లనే అంటే వీళ్ళు సూపర్ స్పిరిచువాలిటీ థింకింగ్ ఉన్నదంటే, ప్రపంచంలో ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క మనిషి పుడతాడు అంటే ఓపెన్ హ్యామర్ అనేటటువంటి ఆ శతాబ్దానికి గొప్ప మేధావి. మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన గొప్ప మేధావి. ఆయనలో ఒక తత్వవేత్త ఉన్నాడు, ఆయనలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక పర్యావరణవేత్త ఉన్నాడు. ఎందుకంటే ఆ పర్యావరణం అన్ని నాశనం అవుతాయని ఎడారిలో పెట్టుకుంటారు వాళ్ళు. టెస్ట్ కూడా అవన్నీ కూడా ఎంత మైళ్ళు వస్తున్నాయి ఏంటి అవన్నీ మెజర్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా పెట్టుకుంటారు. ఆయనలో ఇన్ని కోణాలు ఉన్నాయి అన్నట్టు. తర్వాత ఆయనకు ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అంటే ప్రపంచంలో మనకు స్నేహితులు అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఒంటరిగా మనం సంఘంలో జీవిస్తాం కదా, ఒంటరిగా మనం ఏం చేయలేము.
కాబట్టి ఆయన ఆ ఫ్రెండ్షిప్ లాస్ట్ వరకు కూడా కొనసాగించింది అందరితో కూడా చాలా అభిమానించేవాడు కదా సార్ ఇతను. ఐన్స్టీన్ కు ఓపెన్ హ్యామర్ అంటే చాలా ఇష్టం. తర్వాత 47 నుంచి ఐన్స్టీన్ చనిపోయేంత వరకు ఓపెన్ హ్యామర్ చనిపోయేంత వరకు ఆ ల్యాబుల్నే పనిచేసిండు ఆయన, ప్రిన్స్టన్లే పనిచేసిండు. ఐన్స్టీన్ తో కలిసి రీసెర్చ్ స్కాలర్లకు వర్క్ చేసిండు, ఐన్స్టీన్ తో కలిసి వాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక రిచ్ ఫ్యామిలీ నుండి చాలా హైలో పుట్టి ఎప్పుడైతే అక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళిండో చాలా డౌన్ అయిపోయి మళ్ళీ హైట్స్ లోకి వెళ్ళి సబ్జెక్ట్ మార్చుకొని ఎక్కడ హైట్స్ కెమిస్ట్రీ నుంచి ఫిజిక్స్ కు మార్చుకొని అదే ఫిజిక్స్ లో మళ్ళీ సుపీరియర్ గా నాలెడ్జ్ చూపించడం అనేది అది చాలా గొప్ప విషయం. ఆయనకైనా రూపాంతరం చెందిండు. ప్లస్ లారెన్స్ అనేటటువంటి సైంటిస్ట్ కూడా ఈయనను సజెస్ట్ చేయడం, ఈయన యాక్సెప్ట్ చేయడం. యాక్చువల్లీ మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ లో నేను లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తా అనేటటువంటి ఒప్పుకోవడమే పెద్ద సాహసం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఒప్పుకోలేదు ఇక నేను ఈ ఆటం బాంబు తయారు చేస్తా అని ఎవరు ఒప్పుకోలేదు సార్. వాళ్ళు చాలా మంది సైంటిస్టులను అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకున్నదంటే నయాన్నో భయాన్నో ఏదో ఒకటి తరిగా పని చేపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కూడా అది పబ్లిక్ యూనివర్సిటీ అప్పుడు, కాబట్టి వాళ్ళు పని చేయించు. కానీ ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న దానికి సార్థకత చేసిండు. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, ఓపెన్ హైమర్ గురించి, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ గురించి, ఆయన లైఫ్లో జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా వరకు మీకు కంటెంట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మనకు ముందు వీడియోస్లో చాలా వరకు మంచి మంచి కాన్సెప్ట్స్తో వస్తాము. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.